నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రేపే కౌంటింగ్, పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు. హింసాత్మక ఘటనలకు పాల్పడితే చర్యలు తప్పవన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి. సోషల్ మీడియా వేదికగా వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరిక. పోలింగ్ అనంతరం టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలి, పార్టీ శ్రేణులకు సజ్జల సూచన. లక్షలాది గుంటూరు జిల్లా గుండె చప్పుళ్లను నిశ్శబ్దంగా తమలో ఇముడ్చుకున్న ఈవీఎంలు మరికొన్ని గంటల్లో స్ట్రాంగ్ రూముల నుంచి బయటకు రానున్నాయి. ఎవరి తలరాతలు ఎలా ఉన్నాయో రేపు తేల్చి చెప్పబోతున్నాయి. ఎవరు పరాజేతలో ఎవరు విజేతలో అన్న ఉత్కంఠకు తెరపడనుంది. పటిష్టమైన పోలీసుల భద్రత మధ్య 22 రోజులుగా ప్రజలను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తూ ఎవరికి వారిని విజేతలనుగా మురిపిస్తున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, ఈవీఎంలు మరికొన్ని గంటల్లో నేతల తలరాతలను, అభిమానుల ఊహలను నిర్ధారిస్తూ భళ్లున కళ్ళు తెరవనున్నాయి. మే నెల 13న ఓటరు ఇచ్చిన నిర్ణయాన్ని గుంభనంగా, గోప్యంగా ఎగ్జిట్ పోల్స్ని విని నవ్వుకుంటూ 22 రోజులుగా కాలం గడిపిన ఈవీఎంలు మరికొన్ని గంటల్లో రహస్యాన్ని విప్పబోతున్నాయి. ఎవరు విజేతలో ఎవరు పరాజితులో వివరించబోతున్నాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నేతల జాతకాలను తమలో దాచుకుని స్ట్రాంగ్ రూమ్లలో విశ్రమించిన ఈవీఎంలు రాజు టీవీతో నేతలందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ కదలి రాబోతున్నాయి. ఓట్ల లెక్కింపుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. వెలుగులో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా బలగాలు మోహరించి ఉంటాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేసినట్లు సీఈఓ వివరించారు. 483 కోట్ల రూపాయల విలువ చేసే నగదు, మద్యం, బంగారు ఆభరణాలను ఇప్పటి వరకు సీజ్ చేసినట్లు తెలిపారు. పోలింగ్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల్లో అలజడులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయిన తర్వాత జనరల్గా ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 8:30 నుంచి ఈవీఎం బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. మన రాష్ట్రానికి 119 అబ్జర్వర్స్, కౌంటింగ్ సంబంధించి అబ్జర్వర్స్ ఎలక్షన్ కమిషన్ ద్వారా అపాయింట్ చేయడం జరిగింది. అందరూ ఆల్రెడీ నిన్న వచ్చేసారు. సో దే ఆర్ ఆల్సో రివ్యూయింగ్ ద అరేంజ్మెంట్స్ టుడే. ప్రతి కౌంటింగ్ హాల్లో ఈవీఎం కౌంటింగ్ సంబంధించి ప్రతి టేబుల్ మీద కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు, కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు, తర్వాత మైక్రో అబ్జర్వర్ ఉంటారు. కొన్ని జిల్లాల్లో బికాస్ జనరల్ ఆర్డర్ ఎలక్షన్ కమిషన్ అంటే ఆ రోజు మొత్తం రోజు డ్రై డే ఉంటుంది, అంటే ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్. 144 కూడా అవర్ జనరల్ ఎలక్షన్ కమిషన్ జనరల్ ఇన్స్ట్రక్షన్ అంటే అక్కడ ఉన్న ఏరియా, కౌంటింగ్ సెంటర్లో ఉన్న ఏరియా, తర్వాత చుట్టుపక్కన ఉన్న ఏరియాలో 144 సెక్షన్ ఇంప్లిమెంట్ 100 కంపల్సరీగా. నాగార్జున యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపుకు పకడ్బందీ ఏర్పాట్లను చేశారు. గుంటూరు పార్లమెంటుతో పాటు 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపును ఇక్కడ నిర్వహించనున్నారు. పోస్టల్ బ్యాలెట్తో పాటు ఈవీఎం ఓట్ల లెక్కింపు టేబుల్స్ను ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. ఐటీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేయడంతో పాటు పీడీ యాక్ట్ను ప్రయోగిస్తామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. ఉద్రిక్తతలు సృష్టించే పోస్టులను ఫార్వర్డ్ చేసేవాన్ని వదిలిపెట్టేది లేదని డీజీపీ అన్నారు.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఓట్ల లెక్కింపు రోజు కౌంటింగ్ సెంటర్లోకి వెళ్లవద్దంటూ ఆంక్షలు విధించింది. పాల్వాయి కేటు పోలింగ్ బూత్ లో ఈవీఎం ధ్వంసం ఘటనలో ఈ నెల 6 వరకు పిన్నెలిని అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని సుప్రీం ధర్మాసనం తప్పుపట్టింది. టీడీపీ పోలింగ్ ఏజెంట్ శేషకిరణ్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఎస్ఎల్పీపై విచారణ చేసిన అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలను ఇచ్చింది. పోలింగ్ ముగిశాక టీడీపీ అధినేత చంద్రబాబు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తొలిసారి వచ్చారు. చంద్రబాబు నాయుడుకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. దీంతో అక్కడ సందడి నెలకొంది. చంద్రబాబు సీఎం అంటూ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. రేపు జరిగే ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు ఈసీకి సహకరించాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి కోరారు. ఎవరు రెచ్చగొట్టినా వాటికి స్పందించకుండా శాంతి భద్రతలకు భంగం కలిగించవద్దని ఆమె సూచించారు. గుంటూరులో గల్లా మాధవి మీడియాతో మాట్లాడారు. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, అభిమానులకు, కౌంటింగ్ ఏజెంట్లకు మనవి. జూన్ 4వ తారీఖున జరగబోయే ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో ఎలక్షన్ కమిషన్ వారి రూల్స్ ను పాటిద్దాం. చివరి రౌండ్ వరకు ఎలాంటి కవ్వింపు చర్యలకు లోనవ్వకుండా సంయమనం పాటిద్దాం. అలాగే ఓట్ల లెక్కింపు అనంతరం కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కావున ఎలాంటి ర్యాలీలు, ఊరేగింపులు చేయకుండా ఎలక్షన్ కమిషన్ వారికి సహకరిద్దాం. ఎలక్షన్ కమిషన్ వారు ఉన్నతాధికారులు ఈ కౌంటింగ్ ని సజావుగా సాగేలాగా చూడాలి అని మనం కౌంటింగ్ సమయంలో ప్రతిపక్షాలు కుట్రలకు పాల్పడే అవకాశం ఉందనే తమ పార్టీ శ్రేణులను అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కౌంటింగ్ పూర్తయి డిక్లరేషన్ ఇచ్చే వరకు వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లు బయటకు రావద్దని తెలిపారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను వారే అతిక్రమిస్తే ఎలా అని ప్రశ్నించారు. పొంతం లేని ఎగ్జిట్ పోల్స్ చూసి టీడీపీ సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని సజ్జల వ్యాఖ్యానించారు. వారం 10 రోజుల నుంచి చెప్తున్నాం, నార్త్ పోతుంది, సౌత్ లోంచి ఏదో తెచ్చుకోవాలి, 400 అన్నారు కాబట్టి 400 దగ్గరికి రీచ్ కావాలనే ప్రయత్నం. అందులో భాగంగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా దానికి తగినట్టే మేనేజ్ చేస్తూ వచ్చింది. చంద్రబాబు ఆ కూటమిలో పార్ట్ అయినందువల్ల అతని దాన్ని కలుపుకొని దీంట్లో కూడా అక్కడ ఇచ్చారనేది కనపడుతుంది క్లియర్గా. చంద్రబాబు గారు కూటమిలో పార్ట్ బీజేపీ కాకపోతే బహుశా ఈ ఫిగర్స్ వచ్చేవి కాదు. వాళ్ళ కూటమికి రావాలా, బీజేపీకి 400 కావాలా, దాంట్లో పార్ట్గా అసెంబ్లీ ఇవ్వకపోతే మరీ అసహ్యంగా ఉంటుంది. కాబట్టి అసెంబ్లీ కూడా కొంత పెంచినారేమో. ఏటి అగ్రహారానికి చెందిన గిరీష్ కుమార్ అనే యువకుడు మెగా ఎంటర్ప్రైజెస్ బెస్ట్ యాక్టర్ అవార్డును కైవసం చేసుకున్నారు. హైదరాబాద్లో జరిగిన మెగా ఎంటర్ప్రైజెస్ 4th ఈవెంట్ ఐకాన్ అవార్డ్స్ పురస్కారాల మహోత్సవంలో ఏటి అగ్రహారానికి చెందిన గిరీష్ కుమార్కు బెస్ట్ యాక్టర్ అవార్డును అందజేశారు. గిరీష్ కుమార్ సినిమాల్లో చేసిన నటన, డాన్స్లను గుర్తించి మెగా ఎంటర్ప్రైజెస్ ఈ అవార్డు ఇచ్చినట్లు తెలిపారు. యువ కళాకారులను ప్రోత్సహించేలా ఇలాంటి అవార్డులకు తనను ఎంపిక చేయడం సంతోషకరమన్నారు. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి గిరీష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. నేను రీసెంట్గా మెగా ఎంటర్ప్రైజెస్ ఈవెంట్ అనే కార్యక్రమంలో పాల్గొన్నాను. బిఎం సైన్స్ మ్యూజియం అనే ఆడిటోరియంలో నేను సోలో పర్ఫార్మెన్స్ చేశాను అండ్ డైలాగ్ చెప్పాను. దానికి నేను ఐకాన్ బెస్ట్ యాక్టర్ అనే అవార్డు అనేది శిరీష మేడం మాకు అందజేశారు. సో చాలామంది సినీ యాక్టర్స్, సీరియల్ యాక్టర్స్ వచ్చారు. వాళ్ళ చేతుల మీదుగా మాకు అవార్డు అనేది అందజేయడం జరిగినది. సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ, అలానే మా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మంచిగా అవకాశాలు రావాలి మూవీస్లో, సీరియల్స్లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు జరిగే ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ తెలుగు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్తపేటలోని శివాలయంలో చేపట్టిన హోమంలో కార్పొరేటర్ సమతతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు నల్లపనేని విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు సీఎంగా కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
4వ తారీఖున ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి మేము కొత్తపేటలోని శివాలయం గుడిలో ఈరోజు స్వామివారికి అభిషేకాలు హోమాలు జరిపించడం జరిగింది. కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవాలని చెప్పేసి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, కూటమి అభ్యర్థి నజీర్ అహ్మద్ గారు, పశ్చిమ నియోజకవర్గం గల్లా మాధవి గారు, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అఖండ మెజారిటీతో గెలుపొందాలని ఈరోజు మేము ఇక్కడ శివాలయం గుడిలో పూజలు జరిపించడం జరిగింది. ఎమ్మెల్యేగా మహమ్మద్ నజీర్ గారు రావాలని, మరి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీగా రావాలని, గల్లా మాధవ్ గారు ఎమ్మెల్యేగా రావాలని, మరి జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీలు కలిసి ఈ సైకో పాలన పోవాలని, రాక్షసుడి పాలన పోవాలని, తెలుగుదేశం పార్టీ గెలవాలని మరి అందరూ కోరుకుంటున్నారు. టీడీపీ ఏజెంట్లను వైసీపీ భయభ్రాంతులకు గురి చేసేందుకు ప్రయత్నం చేస్తారని, కానీ ఎవరూ ఆందోళన చెందవద్దని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు సూచించారు. వైసీపీ నేతల కవ్వింపు చర్యలకు పాల్పడినా ఎవరూ రెచ్చిపోవద్దని తెలిపారు. తూర్పు నియోజకవర్గ టీడీపీ ఏజెంట్లకు జిల్లా టీడీపీ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం జరిగింది. టీడీపీ అభ్యర్థి నసీర్ అహ్మద్, బీజేపీ నేత శనక్కాయల ఉమాశంకర్, జనసేన నేత బాబురావు, ఇతర నేతలు ఏజెంట్లకు శిక్షణ ఇచ్చారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైసీపీ కవ్వింపు చర్యలకు ఏజెంట్లు ఎవ్వరూ రెచ్చిపోవద్దని అన్నారు. కూటమి అభ్యర్థుల విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రేపు 4వ తారీఖున జరుగుతున్నటువంటి కౌంటింగ్లో 130 స్థానాలు పైచులకు కూటమి అభ్యర్థులు గెలవబోతా ఉన్నారు. పార్లమెంట్లో 20 స్థానాల్లో తెలుగుదేశం కూటమి గెలవబోతుందనే విషయాన్ని తెలియజేస్తూ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకుడు కూడా సామరస్యంగా ఉద్యోగస్తులకు సహకరిస్తూ తప్పనిసరిగా ఎన్నికల నియమాలలో ఇచ్చినటువంటి విధంగా అనుసరించి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులందరూ సమన్వయం పాటించి ఎలక్షన్ కౌంటింగ్ని సజావుగా పూర్తి చేసి గెలుపుతోటి అందరం బయటకు వస్తామని నమ్మకం ఉంది. కనుక మీరందరూ కరెక్ట్ అయిన ఎలక్షన్ కోడ్ బుక్స్ అన్నీ ఒకసారి చదువుకొని కౌంటింగ్ ఏజెంట్స్ సమన్వయం పాటించి కరెక్ట్గా రిజల్ట్స్ వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండి మన ఓట్లన్నీ మనకి పడుతున్నట్టుగా చూసుకొని వాటన్నిటిని కరెక్ట్గా లెక్కింపి మన యొక్క అభ్యర్థులు విజయం చివరి నిమిషం వరకు మనం ఉండి గెలుపుని ఆస్వాదించాల్సిందిగా. ఏజెంట్లకు ఏ విధంగా అక్కడ ఉండాలి, ఏ విధంగా అక్కడ మనం మెలగాలి, ఏ విధంగా అక్కడ కౌంటింగ్ విషయాల్లో మనం స్ఫూర్తి తీసుకొని ముందుకు వెళ్ళాలనే విషయాలు మన పార్టీ నాయకులు, మన నజీర్ గారు, మన ముఖ్య నాయకులందరూ మాట్లాడారు. అందరికీ విపులంగా అర్థమైన రీతిలో విషయాలు తెలియజేశారు. కౌంటింగ్ విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండి చాలా జాగ్రత్తగా ఈ విషయాలను మనన చేసుకొని పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్క ఏజెంటు శ్రద్ధ కలిగి, ఓర్పు కలిగి ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ ప్రతి ఒక్కరు మెలగాలని మనం. ఏఎన్యూలోని ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ మీటింగ్ హాల్లో రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు మాస్టర్ ట్రైనర్లతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఓ మరియు కమిషనర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ లెక్కింపు విధులు కేటాయించబడిన వారు తప్పనిసరిగా గుర్తింపు కార్డు ధరించి నిర్దేశిత సమయానికి రిపోర్ట్ చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు అధికారులు, సిబ్బంది విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని సెమినార్ హాల్లో రేపు జరిగే కౌంటింగ్పై సిబ్బందికి శిక్షణా తరగతులు జరిగాయి. సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా కౌంటింగ్ ప్రక్రియపై 87 మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లను కౌంటింగ్ చేయడకు కేటాయించబడిన కౌంటింగ్ సిబ్బందికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ భవనంలో ఉన్న సెమినార్ హాల్లో శిక్షణా తరగతి ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సమయంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను మరియు ఈవీఎంలో పోలైన ఓట్లను ఏ విధంగా లెక్కించాలో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ రాజకుమారి కౌంటింగ్ సిబ్బందికి వివరంగా తెలియజేశారు. అనంతరం కౌంటింగ్ హాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. ముస్లిం సేన రాష్ట్ర అధ్యక్షులు, మాజీ వక్ఫ్ బోర్డు జాయింట్ సెక్రటరీ షేక్ సుభానీ ఆధ్వర్యంలో కూటమి గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని మస్తానవలి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుబానీ మాట్లాడుతూ ముస్లింలకు గత 5 సంవత్సరాలుగా నిలిచిపోయిన అన్ని సంక్షేమ పథకాలను చంద్రబాబు నాయుడు అమలు చేస్తారని నమ్మి ముస్లిం సోదరులు కూటమికి మద్దతుగా నిలిచారని, రాష్ట్రం ఎన్డీఏ కూటమికి 130 స్థానాలు పైబడి అధికారం రావడంతో పాటు గుంటూరు పార్లమెంట్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ గెలుపొంది క్లీన్ స్వీప్ చేస్తుందని పేర్కొన్నారు. ముస్లిం సేన నాయకులు దర్గా సాంప్రదాయ పద్ధతిలో మస్తాన్వలీ దర్గాపై చాదర్ కప్పి గంధం, పూలు సమర్పించి
ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో రాష్ట్రంలో కూటమి విజయకేతనం ఎగరవేయనుందన్నారు. నారా చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని, రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సురేష్ యాదవ్, ఆదం షఫీ, సుబానీ, జానీ, రాంప్రసాద్, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నందు రేపు జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు విధులు కేటాయించిన సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు మాస్టర్ ట్రైన్లతో పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మరియు అదనపు కమిషనర్ కె రాజ్యలక్ష్మి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుపై అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రేపే కౌంటింగ్, పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు. హింసాత్మక ఘటనలకు పాల్పడితే చర్యలు తప్పవన్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి. సోషల్ మీడియా వేదికగా వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరిక. పోలింగ్ అనంతరం టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలి, పార్టీ శ్రేణులకు సజ్జల సూచన. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.